ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నివసింపచేయాలని ఈ ఆడియో క్లిప్ మీకు సమర్పిస్తున్నాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. కీర్తన గ్రంథము 51 అధ్యాయము 12వ వచనం. చూడండి, ఈ మాటలు భక్తుడైన దావీదు రాస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో కనుగొనగలుగుతాం. ఒక వ్యక్తి దేవుడికి దూరమైనప్పుడు, దేవుడికి ఇష్టం లేనటువంటి పని చేసినప్పుడు తన యొక్క రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడండి. తిరిగి అటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకోవాలంటే ఆ వ్యక్తి చేసిన తప్పు కొరకు, ఆ వ్యక్తి చేసిన పాపము కొరకు పశ్చాత్తాపం ఎప్పుడైతే పొందుకుంటారో, దేవుని సన్నిధిలో ఆ తప్పును ఒప్పుకుని దేవుడిచ్చేటువంటి కనికరాన్ని పొందుకుంటారో అప్పుడే ఆ రక్షణ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. దావీదు తన జీవితంలో దేవుడికి దూరమైనప్పుడు దేవుని సన్నిధిలో ఎంతగానో విరిగిపోయాడు, నలిగిపోయాడు. అటువంటి సందర్భంలో ఆయన చేసిన ప్రార్థనలోని కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. నీ రక్షణానందము నాకు మరలా దయచేయము. అవునండి, ఒకసారి రక్షణానందాన్ని అనుభవించిన వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడరు. ఒకవేళ ఏ కారణం చేతనైనను ఈ లోక ఆనందాన్ని వారు అనుభవించినప్పటికీ కూడా వారి కలిగి ఉన్న రక్షణానందంతో దాన్ని పోల్చుకున్నప్పుడు అవి చవి సారం లేనటువంటి చెత్తలా వారి కంటికి కనబడుతూ ఉంటాయి. దావీదు దేవుడి దగ్గర ఉన్నటువంటి రక్షణానందాన్ని పొందుకున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఆయనతో మంచి సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు ఎంతో రక్షణ ఆనందాన్ని అనుభవించాడు, ఎంతగానో దేవుని యందు ఉల్లసించాడు. కానీ లోకరీతిగా ఆయన దేవునికి దూరమైనప్పుడు తన రక్షణానందాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన యొక్క రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడో తన యొక్క జీవితంలో ఎంతో వెలితి తనకు ఏర్పడినట్లుగా తను గుర్తించి ఎంతగానో పశ్చాత్తాపడి, ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో కూడా మనందరికీ కూడా కావలసింది సమ్మతి గల మనసు అండి. ఒకవేళ దేవునికి అపరాధముల చేత, పాపముల చేత దూరంగా మనం ఉంటున్నామేమో, ఆయన సన్నిధిలో ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యములు మనం చేస్తూ దేవుడికి దూరంగా మనం జీవిస్తూ ఉన్నామేమో. కానీ దేవుడు తన యొక్క రక్షణానందాన్ని తిరిగి మన ఎడల కనపరచాలంటే సమ్మతి గల మనసు మనకి ఎంతో అవసరం. అటువంటి సమ్మతి గల మనసు మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మన పాపముల కొరకు పశ్చాత్తాపడటం వల్ల అటువంటి సమ్మతి గల మనసు మనం పొందుకోగలుగుతాం. దేవుడిచ్చేటువంటి రక్షణానందాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. తద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడికి దూరం అయ్యారేమో, దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యములు చేసి ఆయన యొక్క కోపానికి పాత్రులయ్యారేమో, దయచేసి పరిశీలన చేసుకుని నా జీవితంలో ఇది దేవుడికి ఇష్టం లేదు అన్న ఏ పరిస్థితి అయినా మీ జీవితంలో ఉంటే వాటిని వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందండి. రక్షణానందాన్ని మరలా సంపాదించుకోండి. సమ్మతి గల మనసు కలిగి మీ హృదయాన్ని దృఢపరచుకోండి. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.